రాధా గాయత్రి పోస్ట్ మార్టంపై ఉత్కంఠ నెలకొంది. నేడో రేపో పోలీసులకు పోస్ట్ మార్టం అందనుంది. భర్త శ్రీచరణ్పై ముస్సోరి పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. దీంతో కాసేపట్లో ముస్సోరి పోలీసులను కలవనున్నారు శ్రీచరణ్. ఆయన ముస్సోరి పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. రాధా గాయత్రి పోస్ట్ మార్టంపై ఉత్కంఠ నెలకొంది. నేడో రేపో పోలీసులకు పోస్ట్ మార్టం అందనుంది. భర్త శ్రీచరణ్పై ముస్సోరి పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. దీంతో కాసేపట్లో ముస్సోరి పోలీసులను కలవనున్నాడు శ్రీచరణ్. ఆయన్ను ముస్సోరి పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. పెళ్లైన తర్వాత తన కొడుకు కోడల మధ్య చిన్నపాటి గొడవలు జరిగిన మాట వాస్తవమేనన్నారు శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్. తన కొడుకు శ్రీచరణ్ ముస్సోరి వెళ్లిపోయాడని తెలిపారు. అక్కడి పోలీసులు రమ్మని పిలిస్తే వెళ్లాడని అన్నారు. తన కోడలు ఎలా చనిపోయిందనేది పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక తెలుస్తుందని చెప్పారు. తన కోడలు చనిపోయిన బాధలో వాళ్ల తల్లిదండ్రులు అనేక ఆరోపణలు చేశారని మండిపడ్డారాయన. కేసు దర్యాప్తులో ఉందని, నిజానిజాలు త్వరలోనే తెలుస్తాయంటున్న శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్తో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. విశాఖకు చెందినటువంటి రాధా గాయత్రి మృతి కేసులో ఎన్నో అనుమానాలు రేకెత్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి రాధా గాయత్రి మామయ్య దుర్గాప్రసాద్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. అసలు ఈ కేసుకి సంబంధించి ఏం జరిగింది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? వాళ్ళ బంధువులు ఆరోపిస్తున్నారు. ఏమీ చెప్పాలనుకోవట్లేదు. ది థింగ్ ఈజ్ కేసు ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఆ రిపోర్ట్ రావాలి. పిఎం రిపోర్ట్ అంటాం, పోస్ట్ మార్టం రిపోర్ట్, అదొకటి ఇంకా రావాల్సి ఉంది. ఆ రెండు వచ్చాక లా ఉంది, లా డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పనులు చేస్తారు. తర్వాత కోర్టులు ఏమంటే అది. మనం ఎవరో చెప్పడానికి. వీ కెనాట్ టేక్ మీడియా ట్రయల్ యాజ్ ఎ ట్రయల్. మీడియా ట్రయల్ని మనం తీసుకోలేం కదా. అది సంగతి. నేను చెప్పినట్టు అంతే. అంటే భార్య భర్తల మధ్య, ఎవరైతే మీ కొడుకు కోడల మధ్య ఎలా ఉండేది రిలేషను? గొడవలు ఏమైనా జరిగేవా? తర్వాత ఏమైనా అంతకు మించి ఏమైనా జరిగాయా మీకు తెలిసి? కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్య అసలు పెద్దగా నా దృష్టికి వచ్చినటువంటి గొడవలు ఏమీ లేవు. ఒక జనవరిలో అనుకుంటాను, ఏదో ఒకరోజు అమ్మాయి ఫోన్ చేసి నా బ్యాగ్లో ట్రాకర్ ఉందండి, ఎవరు పెట్టారు, శ్రీచరణ్ కావాలో తెలుసా? సో దాని గురించి తర్వాత సబ్సిక్వెంట్ టైమ్స్లో వాళ్ళ నాన్నగారు అంటే మా బావగారు, నేను ఆయన ఎదురుగా ఉన్నప్పుడు ఆయన అన్నాడు, ఇలా బ్యాగ్లో ట్రాకర్ పెట్టారు కదా అంటే, ఆ విషయం నాకు తెలియదండి, ఇప్పటికీ తెలియదు నాకు. ఎవరు పెట్టారో మనం ఎలా, వీ డోంట్ హ్యావ్ థర్డ్ ఐ అనేది మనకి ఎలా తెలుస్తుంది? నేను విన్నానండి, కానీ ఏమిటి పరిస్థితి అన్నా అంటే దానివల్ల ఫ్రంట్ టు బ్యాక్ ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి ఇద్దరి మధ్య. తర్వాత నన్ను అడిగింది ఆ అమ్మాయి, ఏంటి మావయ్య గారు అంటే, నేను అమ్మ ఇది ఇనీషియల్ వ్యాక్యూమ్, మీకే కాదు ప్రతి కపుల్కి మధ్య ఉండేది. అది కొంచెం సర్దుకుంటే మనం ఆటోమేటిక్గా మూవ్ ఆన్ అవ్వచ్చు అని చెప్పా. షీ బిలీవ్డ్ ఆన్ మై వర్డ్స్. నా మాటలు నమ్మి ఆ అమ్మాయి జాగ్రత్తగా మేనేజ్ చేసి వచ్చింది. అదే శ్రీచరణ్ కూడా చెప్పా, నాన్న ఇట్ ఈజ్ ఏ ఇనీషియల్ వ్యాక్యూమ్, కొంచెం సంయమనం పాటిస్తే మనం తగ్గిపోతాం, ఏం బాధ లేదు అని. ఇద్దరు నా మాట విన్నారు. సరే మొన్నటి దాకా జరిగింది అది, అంతే. అంటే భార్య భర్తల మధ్య స్టార్టింగ్ నుంచి కొన్ని అనుమానాలు ఉన్నాయి. వేరు చోట్ల ఉద్యోగం చేసుకోవడం, వాళ్ళిద్దరి మధ్య కాస్త దూరం పెరగడం, అనుమానాలు పెంచుకోవడం అని చెప్పి రాధా గాయత్రి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీని గురించి చాలాసార్లు కూడా తన తల్లిదండ్రుల దగ్గర వాపోయిందని చెప్పేసి, మీ దగ్గరికి అలాంటి కంప్లైంట్ ఏమైనా వచ్చింది? కంప్లైంట్ అంటూ నా దగ్గరికి ఏమీ రాలేదు. కానీ చెప్పి రాధా గాయత్రి చెప్పింది అంటున్నారు కాబట్టి ఇప్పుడు వీ హ్యావ్ నో ఎవిడెన్స్. దానికి లేదు, 10 రోజులు అయిపోయింది వాళ్ళకి ఆమె పోయి. సరే ఎలిగేషన్స్ అనేవి చెప్తూ ఉంటారు, దానిదే ఉంది. ఇప్పుడు కూతురు తల్లిదండ్రులతో కాక ఎవరితో చెప్పుకుంటుంది అమ్మాయి?
అంటే ఫైనల్గా అబ్బాయి మీతో ఏమైనా ఈ మధ్య కాలంలో చెప్పాల్సిన ఏమైనా చెప్పారా? అంటే ఆ అమ్మాయి గురించి కానీ లేదంటే ఇద్దరి మధ్య ఆ రోజు ఏం జరిగింది ఏంటంటే? ఈజ్ నాట్ నెగిటివ్ వెన్ హీ టాక్స్ టు మీ. ఏమడిగినా సరే ఏమడిగినా మామూలుగా జరిగిందే సమాధానంగా చెప్పేవాడు. ఒకటి. రెండవది, ఈ అమ్మాయి గురించి యాడ్వర్స్ రిమార్క్ ఏం చేయలేదు. అంత మటుకు నేను చెప్పగలను. కొన్ని గంటల్లో వచ్చేస్తుంది. తర్వాత అందులో ఏం జరిగింది, రాధా గాయత్రిది సహజ మరణమా లేదంటే హత్య లేదంటే ఇంకేమైనా ఆరోగ్య సమస్యలతో చనిపోయిందా అన్నది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కేవలం ప్రసాద్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.